హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను జోధ్పూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈరోజు నేను జోధ్పూర్ నుంచి తిరుచునాపల్లి అయితే వెళ్ళబోతున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాను. లోపలికి రాగానే ఒక ట్రైన్ అయితే వస్తుంది, జోధ్పూర్ సబర్మతి జైసల్మేర్. ఇప్పుడు ఈ ట్రైన్ సబర్మతి నుంచి జోధ్పూర్ అయితే వచ్చింది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కానీ 4 కానీ వస్తుందంట. అక్కడి నుంచే బయలుదేరుతుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 2:55 అయితే అయ్యింది. జోధ్పూర్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి మెహరాన్గఢ్ ఫోర్ట్ వ్యూ అయితే అది చాలా బాగుంటుంది ఫోర్ట్. మన ట్రైన్ జోధ్పూర్ నుంచి 4:50 అయితే బయలుదేరుద్ది. ప్లాట్ఫామ్ ఇంకా ఇవ్వలేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచనివ్వట్లేదు. ఏదైతే ఇది అయ్యిందని ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాను. మెట్లు దిగుతున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 3, 2కి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే కేఎస్ఆర్ బెంగళూరు జోధ్పూర్, కేఎస్ఆర్ బెంగళూరు అజ్మీర్ ట్రైన్ అయితే ఉంది. వచ్చినట్టుంది ఇప్పుడు జోధ్పూర్కి ట్రైన్. 4:15 అవుతుంది కానీ ఇంకా మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో కూడా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అబ్బా, ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అంట. 5కి వెళ్ళాలి. మనం ప్రయాణించబోయేది హంసఫర్ ఎక్స్ప్రెస్లో. ఈరోజు 4లోంచి ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది. రిషికేష్ నుంచి బార్మీర్ వెళ్తుంది అనమాట ఆ ట్రైన్. 5లోంచి కూడా ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది. ఏ ట్రైన్ తెలుసా? జోధ్పూర్ నుంచి జైపూర్ వెళ్ళి ఇంటర్సిటీ. ఆ ట్రైన్ వెళ్ళిపోయాకే మన ట్రైన్ పెడుతున్నారు. ఇంకా రాలేదనుకోండి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చాం. మెయింటెనెన్స్ నుంచి ఏదో ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. మేబీ మన ట్రైనే అని అనుకుంటున్నాను. అక్కడ కనిపిస్తుందా? హంసఫర్ కోచెస్తో ఒక ట్రైన్ వెళ్తుంది బయటికి. అదే ట్రైన్ తీసుకొస్తారు అనుకుంటున్నాను నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ట్రైన్ అయితే చూసా. గాంధీధామ్ టు జోధ్పూర్, జోధ్పూర్ టు హర్దాస్పర్. గైస్, మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 20481. కోచ్ పొజిషన్స్ అయితే ఇప్పుడే ఇచ్చారు. ఇక్కడ B6 వస్తుంది, B7 వచ్చేది. నాది B14 కోచ్ నెంబర్. B14 లాస్ట్లో ఉంటుంది. లాస్ట్కి వెళ్ళిపోవాలి. ప్లాట్ఫామ్కి చివరి ఉంటుంది కదా జోధ్పూర్ బోర్డు. ఆ బోర్డు కూడా దాటేసి వెళ్ళాలి మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. డీజిల్ లోకోమోటివ్ పుల్ చేస్తుంది. అబ్బా, హిందీలో రాసిందే పేరు. బికనీర్ మిరాజ్ అంట. బికనీర్ నుంచి మిరాజ్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఈ ట్రైన్. 20481 13 కోచ్ ఇది. దీని తర్వాత కోచ్ నాది. రే తప్పు చెప్పాను. ఇప్పుడు ఈ ట్రైన్ బికనీర్ వెళ్తుంది మిరాజ్ నుంచి వచ్చింది. ఈ మిరాజ్ జంక్షన్ నుంచి బికనీర్ వెళ్ళే ట్రైన్ ఉంది కదా, ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మొత్తానికి మన బండి అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. డిజిటల్ గా నాతో పాటు రెడీగా ఉన్నారు తిరుచునాపల్లి దాకా ట్రావెల్ చేయడానికి. జోధ్పూర్ తిరుచునాపల్లి హంసఫర్ ఎక్స్ప్రెస్. ఇదే ట్రైన్ లో మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ప్రయాణించబోతున్నాం. B16 మంది B14కి వెళ్దాం పదండి. వెనకాల లాస్ట్ 2 కోచ్లు వచ్చేసి హంసఫర్ ఉన్నాయి. నేను ఎక్కబోయే కోచ్ వచ్చి రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ LHB కోచెస్ ఉంటాయి కదా అవి. మిక్స్డ్ ఉందబ్బా బండి. హంసఫర్ కోచ్ ఉంది, అలాగే రెడ్ కలర్ LHB కోచెస్ ఉంటాయి కదా అది కూడా ఉంది. లోపలికి ఎక్కేసాను. నా బర్త్ వచ్చి 57 వల్ల 60కి ఎక్స్చేంజ్ అయ్యిందనమాట. ఇది కూడా లోయర్ బర్తే. ఈ లోయర్ బర్త్ అయితే తీసుకుంటున్నా. లగేజ్ కింద పెట్టేశాను. పదండి మనం అయితే బయటకు వెళ్దాం. టైం ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడే వచ్చింది కదా ట్రైన్. కొంచెంసేపు ఆపుతారు అనుకోండి. ఇంకా జనాలు సెటిల్ అవుతున్నారు. ఎక్కలేదు ఫుల్ గా. బెడ్ రోల్స్ అవి ఇప్పుడే లోడింగ్ అవుతున్నాయి. ఈ రోజు కూడా మనం చేయబోయేది ఫుల్ ట్రైన్ జర్నీ. సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు అయితే మన ప్రయాణం ఉండబోతుంది. నాకు తెలిసి ఈ ట్రైన్ జర్నీ కూడా 2 వ్లాగుల్లో అయితే చేస్తా. ఈ ట్రైన్ గురించి మాట్లాడాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ట్రైన్ ఎక్కి మాట్లాడుకుందాం బయలుదేరాక. ఆ బికనీర్ బండి అయితే బయలుదేరిపోయింది. మిరాజ్ జంక్షన్ టు బికనీర్. ప్రస్తుతం టైం 5 అవుతుంది సాయంత్రం. 4:50 బయలుదేరాల్సిన మన ట్రైన్ 5 గంటలకు అయితే జోధ్పూర్ నుంచి బయలుదేరింది. సోర్స్ స్టేషన్ నుంచి 10 నిమిషాలు లేటుగా అయితే బయలుదేరింది మన హంసఫర్ ఎక్స్ప్రెస్. వచ్చేసాం జోధ్పూర్ స్టేషన్ నుంచి బయటికి. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది NWR. ప్రస్తుతం మనం ఉన్న జోన్ కూడా NWR జోన్ లోనే ఉన్నాం. WAP 7 లోకోమోటివ్ జోన్ ఎలా అయిపోయిందో ట్రైన్ది. అదిగోండి మన ట్రైన్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? జైపూర్లో. జైపూర్ మధ్యలో ఎంత డిస్టెన్సో తెలుసా అండి? 310 కిలోమీటర్లు. మన ట్రైన్ 310 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అనమాట.
అటుపక్క నుంచి ఏదో లోకోమోటివ్ ట్రైనో, లోకోమోటివే ట్రైన్ని డిటాచ్ చేసుకుని వచ్చేస్తుంది. ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం ఫుల్ అయిపోయిందండి. వ్యాప్ 5 లోకోమోటివ్. ఏ ట్రైన్ ఇది? కేసార్ బెంగళూరు అజ్మీర్, కేసార్ బెంగళూరు జోధ్పూర్ ఇందాక చూసాం కదా, అదే ట్రైన్. మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 2811 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. చాలా 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 మ్యాటర్ ఉంది మాట్లాడుకోవడానికి. మన ట్రైన్కి ఈ ప్రయాణంలో ఒకసారి లోకో రివర్సల్ అయితే అవుద్ది. ఎక్కడ అవుద్దంటే సవాయ్ మాధాపూర్లో అయితే అవుద్ది. మన జర్నీలో సోర్స్ స్టేషన్ అయిన జోధ్పూర్ రాజస్థాన్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన తిరుచునాపల్లి, తిరుచిరపల్లి, ట్రిచి తమిళనాడులో అయితే ఉంటుంది. ఈ ప్రయాణంలో మనం ఎన్ని స్టేట్లను టచ్ చేసుకుంటూ వెళ్దాం తెలుసా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇటుపక్క ఏదో గూడ్స్ బండి. మన ట్రైన్కి ఏమేం కోచెస్ ఉంటాయి తెలుసా? 16 థర్డ్ ఏసీ కోచ్లు, 2 స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి. రైకాబాగ్ జంక్షన్ ఉంది చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ జోధ్పూర్. రైకాబాద్ ప్యాలెస్ జంక్షన్ స్టేషన్ ఇది. ఈ ట్రైన్ హైలైట్స్ చెప్తాను చూడండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ చేరుకునే వరకు మన ట్రైన్ కి ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 46 గంటల 40 నిమిషాలు. ఇంకొక విషయం తెలుసా? సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని రైల్వే స్టేషన్లు ఆగుద్దో? 20 రైల్వే స్టేషన్లు ఆగుద్దండి. ఇది జంక్షన్ రూట్. మన ట్రైన్ జర్నీలో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 18 హాల్ట్లు అయితే ఉంటాయి 2811 కిలోమీటర్లకి. అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా ఉండబోతుందో మన ట్రైన్ జర్నీ. బెడ్ రోల్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. రాత్రికి నా ఫుడ్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటున్నాను. ఇందులో చూడండి జైపూర్, రేపొద్దున భోపాల్ జంక్షన్ కూడా చూపించేస్తుంది. ప్రస్తుతానికి రాత్రి జైపూర్ది పెట్టుకుందాం. దీనమ్మ జీవితం దట్ ఆంధ్ర గై అంట. ఇదేదో బాగుంది. అచ్చా బాబోయ్, ఈ చికెన్ బిర్యానీ 1000 రూపాయల. అమ్మ జీవితం బాగుంది అనుకున్నాను కానీ ఎంత బడ్జెట్ మంది కాదులే అమ్మ. లాపినోస్ కనిపించింది, లాపినోస్ కొడతా. ఇందులో చీజీ 7 పిజ్జా రెగ్యులర్ అని ఉంటుంది, అదిరిపోద్ది. అది తింటా. ఆర్డర్ ప్లేస్డ్. ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూద్దాం. ఆల్మోస్ట్ ఇంకా 110 km/h క్రూజింగ్ స్పీడ్ ని టచ్ చేసేసినట్టే. 110 kilometers అయితే దాటేసింది మన క్రూజింగ్ స్పీడ్. 9 గంటల 20 నిమిషాలకు మనం అయితే జైపూర్ చేరుకుంటాం. ఒక్కసారి బయట చూస్తే మనం వీళ్ళంతా ఫార్మింగ్ ఉంది చూడండి. మట్టి నేల కాదు, ఇసుక నేలలో చేస్తున్నారు. ఇదంతా కూడా ఇసుక నేలే. కనిపించిందా ఇసుక నేల? ఇసుకలోనే ఫార్మింగ్, ఇసుకలోనే వ్యవసాయం. జోధ్పూర్ టు జైపూర్ జర్నీలో ఒంటెలు కనిపించవు, కానీ జైసల్మీర్ వెళ్లే రూట్ లో అయితే జోధ్పూర్ నుంచి బోలెడన్ని ఒంటెలు కనిపిస్తాయి. ఆ ట్రైన్ జర్నీ కూడా ఫుల్ ఎడారిలో చేస్తున్నట్టు ఉంటది. చేద్దాం చలికాలం రానివ్వండి. ఇప్పుడే ఒక ట్రైన్ తో క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. ఆ ట్రైన్ ఇప్పుడు జమ్మూ తవి నుంచి బార్మీర్ అయితే వెళ్తుంది. ప్రస్తుతం మనం కచ్మాన్ సిటీ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం. ఈ స్టేషన్ లో అసలు మన ట్రైన్ కి స్టాప్ లేదు, ఆగింది ఎందుకో. ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల. సెప్టెంబర్ 2023 లో అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. ఇలా ఆగింది, అలా బయలుదేరిపోయింది మన బండి. ఇంకొక 15-20 minutes లో లైట్ మొత్తం ఫెయిల్యూర్ అయితే అయిపోద్ది. టైం ఎంత అనుకుంటున్నారు? 7 గంటల 50 నిమిషాలు అయితే అవుతుంది. 8 గంటలకు మన దగ్గర మొత్తం చీకటి పడిపోద్ది.
ఇక్కడ చూడండి ఎలా ఉందో, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. రఫ్గా జైపూర్కి ఒక 10 కిలోమీటర్ల ముందు ఉన్నాం. జైపూర్ రైల్వే స్టేషన్కి. జైపూర్ రైల్వే స్టేషన్ కోడ్ JP, జోధ్పూర్ రైల్వే స్టేషన్ కోడ్ JU. నాకు తెలిసి జైపూర్ సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అదిగో హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. జైపూర్ రైల్వే స్టేషన్కి ఇంకా మనం వెళ్ళలేదు. జైపూర్ రైల్వే స్టేషన్కి ఇంకో సపోర్టింగ్ స్టేషన్ ఉంది, ఏంటో తెలుసా? దుర్గాపుర. గైస్ 310 కిలోమీటర్లకి 4.5 గంటల సమయం అయితే పడుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళ క్రూజింగ్ స్పీడ్కి చాలా చోట్ల ఆగింది. అండ్ ఇప్పుడు సిటీ బయట కూడా ఆపేశారు. నాకు తెలిసి ఈ బఫర్ టైం జోధ్పూర్కి జైపూర్కి మధ్యలో అనేది ఇంకా తగ్గించవచ్చు. ఒక మంచి టర్నింగ్లో అయితే ఆగింది ట్రైన్. జైపూర్ ఆల్మోస్ట్ రీచ్డ్ స్టేషన్ అవుటర్లో ఉన్నాం మనం. జైపూర్ స్టేషన్ నుంచి ఏదో ట్రైన్ బయటకు వస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ బయలుదేరుతుంది. బయలుదేరాం మనం. ఆ ట్రైన్ వెళ్ళగానే మన ట్రైన్ వదిలేశారు. ట్రైన్స్ అన్ని వాష్ అయ్యేది ఇక్కడే. జైపూర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు జైపూర్ జంక్షన్. అఫీషియల్ స్టాప్ ఇక్కడ 10 నిమిషాలు. 9 గంటల 20 నిమిషాలకు రావాలి జైపూర్. ఎన్నిటికి వచ్చిందో చూడండి, 9 గంటల 37 నిమిషాలకు వచ్చింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. జైపూర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది సవాయ్ మాధాపూర్. సవాయ్ మాధాపూర్లోనే లోకో రివర్సల్ అది జరుగుద్ది. మన ఫుడ్ ఆర్డర్ కూడా ఇచ్చా, ఇక్కడే పికప్ అది చేసుకోవాలి. లాపిన్ హౌస్ నుంచి మన ఫుడ్ అయితే వచ్చింది. వేడివేడిగా తినేద్దాం. ఇంకా వేడిగానే ఉంది పిజ్జా, నోరు ఊరిపోతుంది. చలో ఇంకా తినేద్దాం. అద్దరిపోయింది. మనం పిజ్జా ఎలా తింటాం మొదలు పెట్టాం. జైపూర్ నుంచి కూడా మన బండి మొదలైపోయింది. 9 గంటల 44 నిమిషాలకు బయలుదేరాం మనం. అద్రింది. సవాయ్ మాధాపూర్ 11 గంటల చిల్లరగా అయితే వస్తుంది. అప్పుడే మనకి లోకో రివర్సల్ అయితే ఉంది. మిగతా విశేషాలన్నీ కూడా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్. వాట్ ఏ వెదర్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి. ఫుల్ వర్షం 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 వర్షం. రాత్రి మనం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయ్యాం. లోకో రివర్సల్ కూడా అయిపోయింది. నిన్న ట్రైన్ బయలుదేరేటప్పుడు మన కోచెస్ లాస్ట్ ఉన్నాయి. ఈ రోజు లోకో రివర్సల్ అయిపోయింది కాబట్టి మన ట్రైన్ డైరెక్షన్ కూడా మారిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి అనమాట మన కోచెస్. రాత్రి జైపూర్ దాటాక సవాయ్ మాధాపూర్ జంక్షన్, సోగరియా, గునా జంక్షన్, అశోక్ నగర్, బీనా జంక్షన్, ఈ స్టేషన్లన్నీ దాటుకుంటూ మనం ఇప్పుడు భోపాల్ కి ఆన్ ద వేలో ఉన్నాం. ఇది ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్. వర్షం గట్టికి కొడుతుంది. బయటికి పెట్టాను ఇప్పుడే, జస్ట్ టప 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 చినుకులు కొట్టేసి. ర్యాంపేజ్ ర్యాంపేజ్. ఇది 130 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే ఇప్పుడే టచ్ చేసింది. ఎంత వర్షంలో బాబా బాబా. ట్రైన్లో ఫుడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్యాంట్రీ కార్ అది ఉంది. రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి వస్తూనే ఉన్నారు. మనమే ఫుడ్ బయట ఆర్డర్ పెట్టుకున్నాం. కానీ జేసీబీలన్నీ వెళ్తున్నాయి ఎక్కడికో. మంది ఏముంటుంది చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ పెట్టాను, అవుతా ఉంది, టైం పడుద్ది. అటుపక్క ట్రైన్ మీద ట్రైన్ క్రాసింగ్ అయిపోతుంది. ఏదైనా క్యాప్చర్ చేద్దాం అంటే ఫుల్ స్పీడ్లో కొట్టి పడేస్తున్నారు. అండ్ మనం ఆల్మోస్ట్ భోపాల్కి రీచ్డ్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో అయితే చేరుకుంటున్నాం భోపాల్కి. NWR జోన్ నుంచి WCR జోన్ కూడా వచ్చేసాం మనం. ప్యాంట్రీ కార్ లో పోహా తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. స్టేషన్ వస్తుంది కదా, స్టేషన్ వెళ్ళిపోయాక అప్పుడు తింటాను నేను. భోపాల్కి వచ్చాం. ఏం ట్రైన్? సెలబ్రేటింగ్ 100 years ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్. పూణే జమ్ము తవి పూణే జీలం ఎక్స్ప్రెస్.
జీలం ఎక్స్ప్రెస్ తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది భోపాల్లో. ఆ ట్రైన్ లో కూడా మంచి మజా వస్తుందిలే. పూణే నుంచి డైలీ ట్రైన్ అది. భోపాల్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. 9 o'clock ఎగ్జాక్ట్లీ అయింది. 15 నిమిషాలు లేట్ లో అయితే వచ్చాం భోపాల్కి. జీలం ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోతుంది. భోపాల్ జంక్షన్ కదా, భోపాల్ జంక్షన్ లైన్స్ ఏ టైప్ ఉంటాయంటే మెయిన్ లైన్ వచ్చి ఢిల్లీ న్యూ ఢిల్లీ చెన్నై లైన్ మెయిన్ లైన్. ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని మనం ఉజ్జయిన్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఉజ్జయిన్ భోపాల్ సెక్షన్ అంటారు. జీలం ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. భోపాల్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఇటార్సీకి. మందే లోకో హాంకింగ్, మనకు కూడా సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోదాం మరి భోపాల్ నుంచి. ఇండోర్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వస్తుందంట. పద 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 తీయాలి మన బండి. కదిలింది మన బండి భోపాల్ జంక్షన్ నుంచి. ఇటార్సీ వెళ్ళిపోతాం. 9:05 అయితే బయలుదేరాం మనం ఇక్కడి నుంచి. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది. ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. మనకి క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వ్యాప్ 7 లోకోమోటివ్ మంది కనిపించిందా? ఏదో బండి వస్తుంది లోపలికి. ఐసీఎఫ్ కోచెస్ తో అయితే ఉంది. లక్నో జంక్షన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. లక్నో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కట్రా. చెన్నై లక్నో ఎక్స్ప్రెస్, అండమాన్ ఎక్స్ప్రెస్. అండమాన్ ఎక్స్ప్రెస్ ఎన్నాళ్ళకి కనిపించింది అండమాన్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కి రేక్ షేర్ ఉంది. అండమాన్ ఎక్స్ప్రెస్, లక్నో ఎక్స్ప్రెస్. భోపాల్ స్టేషన్ దాటగానే మనకి హబీబ్గంజ్ స్టేషన్ వస్తుంది. హబీబ్గంజ్ వచ్చి ఏంటంటే వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ భోపాల్. వచ్చేస్తుంది రాణి కమలాపతి స్టేషన్. హబీబ్గంజ్ స్టేషన్ కి పేరు అయితే మారింది, రాణి కమలాపతి స్టేషన్ అని పిలుస్తారు. ఏ ట్రైన్ ఇది? బాగా కనిపించట్లేదే. మెయింటెనెన్స్ కి తీసుకెళ్తున్నారు ఆ ట్రైన్ ని. అది రైల్వే స్టేషన్. ఇదిగోండి రాణి కమలాపతి రైల్వే స్టేషన్. చాలా బాగుంటుంది. ఏం కొట్టుడు. అబ్బా బాబా బాబా బాబా. మజా వస్తుందిలే ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే. హంసఫర్ ఎక్స్ప్రెస్ మనసు దోచుకున్నావు. మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇలా ఉంది. పైన స్టఫింగ్ ఏమీ లేదు, ఆనియన్స్ ఏమీ లేదు. కొంచెం ఉప్పేసి ఉంటే బాగుండేది, అయినా పర్లేదు, మేనేజబుల్, తినచ్చు. రామేశ్వరం ఫిరోజ్పూర్ కాండి. ఇప్పుడు ఫిరోజ్పూర్ వెళ్తుంది అనమాట ట్రైన్ రామేశ్వరం నుంచి. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ తిరుపతి హజరత్ నిజాముద్దీన్. హబీబ్గంజ్ అదేనండి, మన రాణి కమలాపతి స్టేషన్ దాటాక ఒక స్టేషన్లో మన పక్కన పెట్టారు. నాకు తెలిసి ఏదైనా ఓవర్టేక్ అనుకుంటున్నాను. వెనకాల వస్తుంది కదా వందే భారత్, ఇండోర్ నుంచి నాగ్పూర్ వెళ్ళే వందే భారత్. ఏదైనా ఓవర్టేక్ కొడద్దు అనుకుంటున్నాను మన ట్రైన్ని.
అది ఓవర్టేక్ కొట్టి పడేసింది. ఓవర్టేక్ ఆ ట్రైన్ మన ట్రైన్ ని. వందే భారత్ వెళ్ళిన 5 నిమిషాలకి మన ట్రైన్ అయితే బయలుదేరింది. మళ్ళీ ఒక ర్యాండమ్ స్టేషన్ లో స్లో చేశారు. ఏదైనా ఓవర్టేక్ ఏంటి మళ్ళీ, లేదంటే సిగ్నల్ ఇష్యూ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్యలోంచి మన ప్రయాణం అయితే ఉండబోతుంది. అంతా అడవే. మధ్యప్రదేశ్ లో చాలా అడవులు ఉన్నాయండి. రెడ్ సిగ్నల్, మనకి రెడ్ సిగ్నల్ పడింది, అందుకే ఆగింది ట్రైన్. ఆగిందంటే స్లోగా వెళ్తుందిలేండి. గ్రీన్ గ్రీన్ వచ్చింది, కనిపించిందా గ్రీన్? వెళ్ళిపోద్ది ఇంక మన ట్రైన్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యాలీ. అదిరింది కదా. అటు సైడ్ ట్రాక్ చూడండి, కిందకు ఉంది. ఏదో వాక్ కూడా అలాగే వెళ్తుంది. వావ్, జస్ట్ వావ్ అంతే. ఎలా అనిపించింది అసలు? సూపర్ కదా. మధ్యప్రదేశ్ లో వర్షాకాలం ప్రయాణం అంటే మామూలుగా ఉండదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అసలు. వావ్, ఏమైనా ల్యాండ్స్కేపా. విజువల్ ట్రీట్ అసలు మధ్యప్రదేశ్. ఏంటి స్లో అవుతుంది బండి? పది గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం ఇటార్సీ. అవుటర్ లో ఉన్న స్టేషన్ లోపలికి వెళ్ళడమే ఇటార్సీ జంక్షన్. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 1081 కిలోమీటర్లు కవర్ చేసాం. హాంకింగ్ మందే, జనాలు అడ్డుగా ఉంటున్నారు. జనాలు ట్రాక్ ని క్రాస్ చేస్తున్నారు, అందుకే అలా కొడుతున్నారు. ఇటార్సీ జంక్షన్. ఆ ప్లాట్ఫామ్ లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. బనారస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఎల్టీటీ బనారస్ మధ్యలో అయితే తిరుగుద్ది ఆ ట్రైన్. ఈవెన్ టైం కన్నా మనం 5 నిమిషాలు ముందుగా వచ్చాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. సో టోటల్ 10 నిమిషాలు అయితే ఆగుద్ది ఇటార్సీ జంక్షన్ లో మన ట్రైన్. ఇటార్సీ తర్వాత డైరెక్ట్ నాగ్పూర్ లో ఆగుద్ది మన ట్రైన్. ఇటార్సీ వచ్చి మధ్యప్రదేశ్ కి లాస్ట్ స్టాప్, మహారాష్ట్రకి ఫస్ట్ స్టాప్ వచ్చి నాగ్పూర్. ఇందాక మనల్ని ఓవర్టేక్ చేసింది కదా ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకుంటుంది. ఇండోర్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అటు ప్లాట్ఫామ్ లో ఉన్నది 20911. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు ఊసేస్తా ఉంటారు. అసలు మనం ప్లాట్ఫామ్ మీద నడవాలన్నా, ఎక్కడ నడవాలన్నా కింద చూసుకుని నడవాలి. 10 గంటల 55 నిమిషాలకి అయితే మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం.
ఇండోర్ నాగ్పూర్ వందే భారత్ బయలుదేరింది. ఆ ట్రైన్ వెళ్ళాక మన ట్రైన్ అయితే తోలుతారు. ఆ బనారస్ ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. ఇటార్సీ స్టేషన్ కోడ్ ఈటీ, ఇటార్సీ జంక్షన్. సిగ్నల్ వచ్చింది మనకి. ఇటార్సీ జంక్షన్ నుంచి మనం బయలుదేరాం. అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏ ట్రైన్ ఉందో తెలుసా? ఉద్నా బనారస్ ఉద్నా ట్రైన్ అయితే ఉంది. ఉద్నా అనేది సూరత్ కి సపోర్టింగ్ స్టేషన్. చెత్త చెత్త మొత్తం చెత్త చేసేసారు ఇక్కడ. ఇటార్సీ నుంచి నాగ్పూర్ వెళ్ళే రూట్లో కూడా మనకి అడవులు అవి ఉంటాయి. అడవి రూట్లోనే మన ప్రయాణం అవుతుంది ఇప్పుడు. ఆమ్లా జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆగింది. అఫీషియల్ స్టాప్ అయితే లేదు, మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ఈ ట్రైన్ అయితే కనిపించింది, సియోని ఫిరోజ్పూర్. ఇప్పుడు సియోని నుంచి ఫిరోజ్పూర్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సియోని మధ్యప్రదేశ్, ఫిరోజ్పూర్ ఏ స్టేట్ కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. పొద్దున్న నుంచి తగులుకుంది వర్షం, అస్సలు తగ్గట్లేదు తెలుసా. అలా పడతానే ఉంది. ఇవన్నీ కూడా జనరల్ కోచెస్. ఆ బండి అలా బయలుదేరింది, మనకు కూడా సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోవడమే. ఆమ్లా నుంచి. ఆమ్లా బాయ్ బాయ్. చల్లటి చలిగా ఉంది. రాజస్థాన్ ట్రైన్ కదా, ఓన్లీ వెజ్ దొరుకుతుంది. సో లంచ్ అయితే తీసుకున్నాను, వెజ్ బిర్యానీ. ఈ పికిల్ ఫ్యాంటసీస్ ఏంటో తెలియదు, బిర్యానీలోకి పికిల్ చెప్తారు. ఒకటి మ్యాంగో పికిల్, ఇంకోటి లెమన్ పికిల్. ఇది హైలైట్ అబ్బా. బిర్యానీలోకి సేవ్ టమాటర్ రైస్డ్ కర్రీ. సేవ్ టమాటర్ అంటే రాజస్థాన్లో ఫేమస్ కర్రీ. చెప్పడం మర్చిపోయాను, మనం రైల్వే జోన్ కూడా మారిపోయాం. WCR నుంచి CR జోన్కి అయితే వచ్చేసాం. నాగ్పూర్కి రఫ్గా ఒక 60 కిలోమీటర్లు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటాం మనం. నాగ్పూర్లో తెలంగాణ ఎక్స్ప్రెస్తో జింగ్ అవుతుంది మనకి ట్రైన్. అయ్యో, వెల్కమ్ టు మహారాష్ట్ర చెప్పడం మర్చిపోయాను నేను. వెల్కమ్ టు మహారాష్ట్ర. నాగ్పూర్ అవుటర్లో ఉన్నాం. ఇంకొక 1-2 మినిట్స్లో నాగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. వచ్చేసింది కాలింగ్ సిగ్నల్, వెళ్ళిపోతున్నాం నాగ్పూర్ స్టేషన్ లోపలికి. ఇండోర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. నాగ్పూర్ ఇండోర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది మనల్ని ఓవర్టేక్ చేయటం, వెళ్ళటం, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. నాగ్పూర్ నుంచి ఏదో ట్రైన్ అయితే బయటకు వస్తుంది. ఏ ట్రైన్ అంటారు? తెలంగాణ ఎక్స్ప్రెస్. కేసర్ బెంగళూరు హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు నాగ్పూర్.
ఏది తెలంగాణ ఎక్స్ప్రెస్. ఈ వెనకాల నుండి ఉంటుంది తెలంగాణ ఎక్స్ప్రెస్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 3:30 అయితే అవుతుంది. 5 నిమిషాలు లేట్లో ఉన్నాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. NGP స్టేషన్ కోడ్ NGP. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తెలంగాణ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇప్పుడు సిగ్నల్ వచ్చింది, మన బండిని తీసేస్తారు. ఇప్పుడు స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది మన ట్రైన్. ఎక్కడ 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 తెలంగాణ ఎక్స్ప్రెస్. నాగ్పూర్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? బళ్ళార్షా. బళ్ళార్షా కూడా మహారాష్ట్రనే. బళ్ళార్షా తర్వాత తెలంగాణ అయితే ఎంటర్ అయిపోద్ది మన ట్రైన్. అదిగో తెలంగాణ ఎక్స్ప్రెస్, తెలంగాణ కింగ్, తెలంగాణ టైగర్ వచ్చేస్తుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. చంద్రాపూర్లో ఆగింది మన బండి. టెక్నికల్ హాల్ట్ కూడా కాదు ఇది, సిగ్నల్ లేక వచ్చేసింది. సిగ్నల్ వెళ్ళిపోతాం. బళ్ళార్షా నెక్స్ట్ స్టాప్. చంద్రాపూర్లో సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే వందే భారత్ అయితే క్రాస్ ఓవర్ అయ్యింది. వెళ్ళిపోతుంది ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్. పొద్దున్న మొదలైంది అబ్బా వర్షం, ఇప్పుడు దాకా పడతానే ఉంది. చంద్రపూర్ బళ్ళార్షా దేనికి ఫేమస్ తెలుసు కదా? వైల్డ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో. తడోబా పక్కనే అనమాట, తడోబా టైగర్ రిజర్వ్. కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, మనం వెళ్ళినా కూడా ఏం చేయలేం. కోర్ జోన్ అయితే క్లోజ్ ఉంటుంది, ఓన్లీ బఫర్ జోన్ ఉంటుంది అనమాట. బఫర్ జోన్లో మనకి టైగర్ సైటింగ్స్ ఎన్ని అవుతాయో కూడా చెప్పలేం, అవుతుందో అవదో కూడా చెప్పలేం. दुरंतो सिकंदराबाद निजामुद्दीन दुरंतो एक्सप्रेस. वेलकम टू बल्लार्षा. गैस गिवन टाइम कన్నా మనం 15 నిమిషాలు ఎర్లీగా అయితే వచ్చేసాం. 7:15 అయితే బళ్ళార్షా చేరుకోవాలి మనం. 7 అవుతుంది. బళ్ళార్షాలో అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. మొత్తం మనం 20 నిమిషాలు అయితే అవుతాం బళ్ళార్షాలో. అన్ని గూడ్స్ ట్రైన్లే ఉన్నాయి ఇటు సైడ్. బళ్ళార్షా మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్. తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతాం తెలంగాణలో ఒకే ఒక స్టాప్ ఉంది, అది కూడా వరంగల్ అండి. 7:20 బళ్ళార్షా నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇప్పటికే వ్లాగ్ అనేది చాలా పెద్దది వచ్చింది గైస్. ఈ పార్ట్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2లో అయితే కలుసుకుందాం. ఈ వ్లాగ్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బళ్ళార్షా. పార్ట్ 2 వ్లాగ్ లో అయితే కలుసుకుందాం.